అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. Welcome to Weekend Farming YouTube channel where you get genuine information about sheep and goats. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. అండ్ ఈరోజు టాపిక్ మెయిన్గా గోట్ ఫార్మింగ్ మీద. చాలామంది గోట్ ఫార్మింగ్లో ఫెయిల్ అవుతున్నారు, తెలియదు, పెట్టేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పెట్టిన ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. నాకు మెసేజ్ వస్తే వాళ్ళ మోడ్ ఆఫ్ అన్నీ కనుక్కున్న తర్వాత గోట్ ఫామ్లో ఫెయిల్యూర్, చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కానీ ఫామ్ అనేది సెటప్ అవ్వడం లేదు. అదే కంపారిటివ్ షీప్ ఫామ్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏంటి తేడా, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మనకు సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. సో మీరు సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని గ్రో అయ్యేలా చూడండి. నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 18th నా ట్రైనింగ్ ఉందండి. ఈ మంత్ ట్రైనింగ్ మంత్లీ వన్స్ పెడతాను. సో నాకు ఫోన్ కాల్స్ మీద అయితే నేను అవైలబుల్ ఉన్నానండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టేసండి. చాలామందికి చెప్తూ ఉంటా, కానీ చాలామంది మళ్ళీ వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు, బట్ నేను పిక్ చేయను, అది సైలెంట్లో ఉంటుంది మొబైల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, మీ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రండి. అసలు పద్ధతి ఏంటి, ఎలా చేసుకోవాలి ఫార్మింగ్ అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తాను అక్కడ. నా దగ్గర అన్ని రకాల వాళ్ళు వస్తారండి. పెట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ట్రెడిషనల్ ఫార్మర్స్, ప్రతి ఒక్కరు వస్తారు. ఎక్కడో చోట ఏదో గ్యాప్ ఉంటుంది, దానివల్ల సక్సెస్ రావడం లేదు ఫార్మింగ్లో అని తెలుసుకొని అవి కరెక్ట్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు చేస్తున్నది కరెక్టో లేదో, నేను ఏం చెప్తున్నాను, నేను కరెక్ట్ చెప్తున్నాను లేదా, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని తెలుసుకొని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మీరు ఫామ్ పెట్టాలా వద్దా కూడా డిసైడ్ అయిపోతుంది అక్కడే. ఆ ఒక్క రోజులో నేను మార్నింగ్ 9:30 to 6:30లో మీకు ప్రతి ఒక్కటి చెప్పేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు టాపిక్లోకి వద్దామండి. గోట్ ఫామ్. నా సంగతి చాలామందికి తెలిసి ఉండొచ్చు, పాత నుంచి నా సబ్స్క్రైబర్స్ అయితే. సో నేను షీప్ ఫామ్ చేశాను, పొట్టేళ్ళు పెంచాను, గోట్ ఫార్మింగ్ చేశాను. పిల్లల్ని చూడండి, ఇక్కడ నా వీడియోస్ వస్తున్నాయి కదా, పిల్లల్ని మేము ఎలా హ్యాండిల్ చేస్తాం, చాలా వీడియోస్ ఉన్నాయి పాతవి. సో చూసే ఉంటారు తెలిసిన వాళ్ళకు. తెలియక కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు మేబీ పాత వీడియోస్ చూడకపోతే తెలియకపోయి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను. ఫేస్ చేసే వాళ్ళు చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సో అన్నీ ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా తప్ప ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వను. రీసెంట్గా కూడా నేను చేశాను గోట్ ఫార్మ్స్, ఆడ 90% అని పెట్టాను తప్ప నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో నాకు తగిలిన వాళ్ళల్లో ఒకవేళ కాదు ఉన్నారు ఎవరన్నా సక్సెస్ఫుల్ అంటే నాకు చెప్పండి. గోట్ ఫార్మింగ్లో సక్సెస్గా స్టాల్ ఫీడింగ్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నా నెంబర్ ప్రతి వీడియోలో ఉంది, తీసుకొని నాకు మెసేజ్ చేయండి. మీరు ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నారు, అంటే ఏం ఫీడింగ్ చేస్తున్నారు, ఎంత ఫీడింగ్ చేస్తున్నారు, మీకు ఎట్లుంది అవుట్పుట్ అనేది డిస్కస్ చేస్తాం. ఇంకా చాలామందికి ఇన్స్పైరింగ్గా వీడియో పెడదాం. నా ఎక్స్పీరియన్స్లో గోట్ ఫార్మింగ్ దట్టు స్టాల్ ఫీడింగ్లో పెట్టి సక్సెస్ అయినవాడు లేడు. 90% అని పెట్టాను నేను. అది 100% చేయాలి యాక్చువల్గా అయితే.
నాకు తెలిసి లేదు కాబట్టి ఎవరు కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఎవరూ లేరు. మేబీ వేరే స్టేట్స్లో ఉన్నారేమో నాకు తెలీదు. ఉంటే మాత్రం ఒకవేళ వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ ఇది ఉంటుంది తెలియదు. బట్ నాకు తెలిసి అయితే లేరు. సో ఎందుకు లేరు, ఏంటి ప్రాబ్లమ్, దేనివల్ల సక్సెస్ అవ్వడం లేదు గోట్ ఫామ్ స్టాల్ ఫీడింగ్లో అబ్జర్వ్ చేశారా? మరి సక్సెస్ ఎలా అవ్వాలి? అవ్వచ్చు, ఛాన్స్ ఉంది, అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. కానీ ఎలా అవ్వచ్చు అనేది కూడా ఈ వీడియో చెప్తా నేను, మొత్తం వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం తీసుకొచ్చే యానిమల్స్ ఎక్కడ అవి స్టాల్ ఫీడ్లో పుట్టి పెరిగిన పిల్లలు కాదు. మనం వెళ్తాం, అవి అవుట్ గ్రేజింగ్లో ఉంటాయి, అవి తీసుకొస్తాం, మన ఫామ్లో పెట్టి ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అంటే నీకు 100 సార్లు చెప్పినా తక్కువనే అన్న. నన్ను అడిగితే మాత్రం 100 సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఎందుకంటే నీ సప్లిమెంట్స్ వాడాను, చాలా అంటే చాలా రిజల్ట్ ఉందన్న. సూపర్, చాలా ఆనందంగా ఉంది. గొర్రెకు వాడినా బాగా మెరుస్తున్నాయి అన్న, బాగా మేస్తున్నాయి, చాలా బాగుందన్న. ఈ పవర్ కింగ్ గోల్డ్ అది మళ్ళా ఈ పౌడరు అది చాలా బాగుందన్న రిజల్ట్. పిల్లలు 50 పిల్లలకు వాడాను, బాగా వెయిట్ వస్తున్నాయి, గ్రోత్ బాగుంది, పిల్లలకు చాలా హైట్ కూడా పెరుగుతున్నాయి అన్న. సూపర్ ఉన్నది. నేను వాడబట్టి 3 days అవుతుంది. కళ్ళం కూడా కట్టినట్టుగా ఆనొస్తుంది అన్న, చాలా బాగుందన్న. సూపర్ రిజల్ట్, చాలా చాలా ఆనందంగా ఉందన్న. థ్యాంక్స్ అన్న. నాకు సో అవి బయట నుంచి వచ్చింటే మనకు తెలియదు, అవి మనం ఏమనుకుంటాం, ఇప్పించేవారు కానీ ఎవరైనా సరే స్టాల్ ఫీడింగ్లో అలవాటు అయిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు, సూపరు, 2 పిల్లలు ఇస్తాయి, మంచిగా ఉంటుంది గోట్ ఫార్మింగ్. బట్ ఇది వెరీ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషను. అవి స్టాల్ ఫీడింగ్కి అడ్జస్ట్ అవ్వవు. గోట్స్ మీరు ఎన్ని సంవత్సరాలైనా పెంచండి, ఆ మదర్ బ్యాచ్ ఏదైతే తెచ్చారో మీకు ఆ బ్యాచ్ స్టాల్ ఫీడింగ్కి అడ్జస్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో దానివల్ల ఏమవుతాయంటే అవి మీరు తెచ్చినప్పుడు 30 కేజీలో 40 కేజీలో ఉంటుంది ఉస్మానాబాదీ, మహారాష్ట్రకి వెళ్ళో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెస్తారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత దాదాపు 10 కిలోలు పడిపోతుంది దాని వెయిట్. ఎందుకు? మేత కంప్లీట్ వేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ వేరు, వాటర్ వేరు, వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ట్రీట్మెంట్ చేసుకోవడం తెలీదు, ఆ ఫుడ్ వాటికి సెట్ అవ్వక డౌన్ అయిపోతాయి. డౌన్ అయిపోయినాయి అంటే ఇంకా దాని పర్ఫార్మెన్స్ అంతా పడిపోయినట్టే. పాలు రావాల్సినంత రావు, పిల్లలకు పెరగాల్సినంత పెరగవు. నాకు ఎంతోమంది కాంటాక్ట్ చేస్తుంటారు, ఇలా చెప్తూ ఉంటారు. ఇలా చెప్తే ఒకటే మాట చెప్తా, మీరు మీ ఫీమేల్ షీప్ ఏదైతే తీసుకొచ్చారో అవి వాటిని బయట తిప్పకుండా స్టాల్ ఫీడ్లో పెట్టి మీరు ఎంతైనా పెట్టండి, ఏమైనా పెట్టండి, మీ దగ్గర ఉన్న పిల్లలు మాత్రం పెరగవు. ఖచ్చితంగా మదర్ ఫ్లాక్ని బయటికి పంపించండి. మీ దగ్గర పెట్టిన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మీరు స్టాల్ ఫీడింగ్లోనే పెట్టి పెంచండి. అప్పుడు వాటి నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి బాగా పెరిగి మంచి హైట్, వాళ్ళ మదర్ ఎంత ఉందో ఆ సైజుకి వచ్చి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు ఇస్తే స్టాల్ ఫీడ్లోనే అలవాటు ఉండి మీకు ఛాన్స్ ఉంది అవి సక్సెస్ అవ్వడానికి. బట్ మదర్ ఫ్లాగ్ ఏదైతే ఫస్ట్ తెస్తారో అది మాత్రం ఫామ్లో ఉండకూడదు. నేను గొర్రె మేప పట్టేనా గత 15 సంవత్సరాల నుంచి గొర్రె మేపుతున్నా. కానీ ఇంత పూర్తి రిజల్ట్ నేను ఎన్నో మందులు వాడినా కానీ ఇంత పూర్తి రిజల్ట్ నేను ఏది చూలే అన్న. కళ్ళకు కట్టినట్టు కానొస్తుంది అన్న రిజల్ట్ మాత్రం. అయితే సూపర్ అన్న, ప్రొడక్ట్స్ మాత్రం చాలా 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 బాగుంది. ఇక్కడ చాలా విషయాలు జరుగుతాయి. ఉండకూడదంటే బయటికి వెళ్ళి మేసి రావాలి. సరే, బయటికి వెళ్ళి మేసి రావాలంటే ఏదో ఒకటి కాదు, వాటికి తినేకి తిండి కూడా దొరకాలి. నేను ఏదో పంపించేస్తున్నా, ఏదో పంపించాలని చెప్పారు కదా వీడియోలని కాదు, మేత కూడా ఉండాలి. ఓ కొండ ప్రాంతమో మేత తినడానికి కొంచెం అడవి లాంటిదో ఏదో ఒకటి ఉంటే అవి బయటికి వెళ్ళి హ్యాపీగా మేసి వచ్చి ఆ పిల్లలకి సరిపడ పాలు ఇస్తాయి. ఓకే, అట్లీస్ట్ ఓకే ఫుల్ డే వెళ్ళాలా అంటే అవసరం లేదు, హాఫ్ డే వెళ్తే చాలు. హాఫ్ డే ఒక 3-4 అవర్స్ బయట తిరిగి వచ్చి మళ్ళీ మీ ఫామ్లో ఏముంటే అది బాగా పెట్టండి. ఫుల్గా ఫాడర్ రెడీ చేసి, లెగ్గింగ్ ఫాడర్స్ మాత్రమే, హెడ్జ్ లూసన్, అవిసా, సుబాబులు, ఇంకా స్వీట్ పొటాటో, మొక్కజొన్న కూడా పండించి అది కూడా పెడితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఇలాంటి వెరైటీస్ ఎన్నైనా పెట్టుకోండి. బట్ ఎక్కువ వెరైటీస్ పెంచడం కూడా కష్టం కాబట్టి లిమిటెడ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటి, గోట్లో మీకు చిన్న ప్రాబ్లం ఏంటంటే అవి 100 మేకలైనా కానీ
ఒక్క మనిషి తీసుకురాలేడు, ఇది ఫిక్స్. సో ఒక్క మనిషి తీసుకురాలేదు, ఇద్దరు పోవాల్సింది. ఎందుకంటే ఇవి గ్రేజింగ్ చేయవి, ఇది బ్రౌజింగ్ చేస్తాయి. దానికి నచ్చిన ఆకు వెళ్ళి మీరు తిని ఇచ్చిన మందు చాలా చాలా పని చేసింది అన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రోయిన్ మాత్రం చాలా మంచి పని చేసింది అన్న. ఈ లివర్ టానిక్ 5 లీటర్ అయితే చాలా ఇంకా మంచి పని చేసింది. జస్ట్ 3 డేస్లోనే చాలా వెయిట్ చేసేయన్న. మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగాడు. చెప్పాను, నాకు తెలిసిన ఇచ్చాడు నాన్న అని చెప్పాను. నాకు ఇప్పుడు ఫ్యాట్ పౌడర్ కావాలన్నా, ట్రైనింగ్ నాడు తీసుకొస్తే చెప్పండి అన్న, నేను తీసుకుంటాను అక్కడ. ప్లీజ్ అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్న. సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పటివరకు ఏ మెడిసిన్ ఇంత వెయిట్ రాలేవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో గోటుకి ఖచ్చితంగా ఇద్దరు తీసుకెళ్లాల్సిందే బయటికి. ఒకరు ముందర ఉంటారు, ఒకరు వెనకాల ఉంటారు. మా ఫామ్లో ఈ పిల్లలు కనిపిస్తున్నాయి, వీటి తల్లులన్నీ పంపిస్తూ ఇద్దరు లేబర్స్ వెళ్తారు, ముందర ఒకడు వెనకాల ఒకడు. మళ్ళీ మా 2 డాగ్స్ ఉంటాయి మా ఫామ్లో, అవి కూడా వెళ్తాయి. వాటికి ఏం మేము నేర్పించలేదు, అవే అలవాటు చేసుకునే వాటితో పాటు వెళ్ళడం, వాటితో పాటు రావడం అనేది. సో అట్లా మేము మేనేజ్ చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడైతే ఈ అనిమల్స్ బయటికి వెళ్తాయో, అంటే అన్ని సీజన్స్లో కుదరదు మా ఏరియాలో, ఓన్లీ పర్టికులర్ సీజన్లో పత్తి చేనులు తీసేసిన తర్వాత మాత్రమే గోడ్స్ని బయటికి తీసుకెళ్ళగలరు. ఆ టైంలో మాత్రం చాలా బాగుంటాయి, హెల్తీగా ఉంటాయి మా గోడ్స్. మిగతా టైంలో డౌన్ అయిపోతాయి. దానికి కూడా తర్వాత సొల్యూషన్ కనిపెట్టాను నేను, ఏదో ఒకటి చేయాలి కదా ఫామ్లో ఉంచి వాటిని మంచి పర్ఫార్మెన్స్కి తీసుకురావడానికి. కష్టాలు పడి చేశాను అది కూడా. బట్ ఖర్చు చాలా ఎక్కువైంది, చాలా తినిపించాల్సి వచ్చింది వాటికి. తినేసాం మిమ్మల్ని అట్లే. సూపర్ నేపియర్ తీసేసి, డ్రై ఫాడర్ కలెక్ట్ చేసి, చాలా రకాల పల్లి పొట్టు, కంది పొట్టు ఇవన్నీ కలెక్ట్ చేసి కొన్ని కష్టాలు పడితే బయటికి వెళ్ళకుండా కూడా మంచి అసలు మేకలు పోతులాగా తయారైపోయినాయి మా ఫామ్లో, అంత మంచిగా అయినాయి. సో అవన్నీ చాలా కష్టాలు పడ్డాం మేము దీంట్లో. దాన్ని స్టార్టింగ్లో అయితే చనిపోతా అంటే పోస్ట్ మార్టం చేయించినా కానీ డాక్టర్లు ఏం చెప్పకపోవడము, దాన్ని ఎట్లా బతికించుకోవాలో ఏవేవో ట్రై చేసి బతికించుకోవడం అనేది జరిగింది. సో వీటిలో అందరూ ఏంట్రా అంటే గోట్స్ 2 పిల్లలు ఇస్తాయి, 2 4 అవుతాయి అనేసి కాన్సెప్ట్ మీద తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవగాహన లేదు, వాటికి ఏం పెట్టాలో తెలియదు. 2 పిల్లలు ఇస్తే 2 పిల్లలకి సరిపడా పాలు ఉండవు. ఫస్ట్ ఒక పిల్లకే ఉండవు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఇంకా 2 పిల్లలకి యాడ్ నుంచి వస్తాయి, దాని దగ్గర గ్రోత్ రావు. ఈ గోట్స్లో ఎక్కువగా పిల్లలు గ్రోత్ హ్యాంపర్ అయిపోతాయి, అంటే మరుగుజ్జులు అయిపోతాయి. పాలు సరిపోక, పోషక లేక ప్రాపర్గా డౌన్ అయిపోతాయి. ఈ కేసెస్ చాలా చాలా ఎక్కువ. అది ఇట్లా కొత్తగా పెట్టిన వాళ్ళల్లో చాలా ఎక్కువ. రీసెంట్గా కూడా నేను 2-3 ఫార్మ్స్ విజిట్ చేశాను, ఇట్లే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే. ఎన్ని చనిపోయినాయంటే వాళ్ళ దగ్గర అన్ని చనిపోయినాయి. వెళ్ళిన తర్వాత దాదాపు 70 అనిమల్స్కి ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వచ్చింది. అక్కడ 100 జీవాలు ఉంటే 70 జీవాలకి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. తెలియక తప్పులు చేసేసి, ఎవరో ఏదో చెప్పారు లూజ్ మోషన్స్ అవుతాయంటే పీపీఆర్ అని చెప్పారు, పీపీఆర్ వ్యాక్సిన్ వేసేసి నాశనం చేసి పెట్టారనమాట. అట్లా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు స్టార్టింగ్ స్టేజ్లో గోట్స్లో, చాలా చాలా ఎక్కువ. సో మీరు మదర్ స్టాక్ని స్టాల్ ఫీడ్కి అలవాటు చేయాలి అనే కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోకండి. వాటిని బయటికి పంపించండి. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా దానా, వాటికి కావాల్సిన లెగ్గింగ్ ఫాడర్స్ అవి పెట్టండి. పిల్లల్ని మంచిగా పెంచుకొని, పిల్లల్ని బయటికి పంపించకుండా 100% స్టాల్ ఫీడ్లో పెట్టుకొని పెంచండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ పిల్లలు కనుక మంచిగా పెరిగితే వాటిల్లో కూడా ఏమైనా గ్రోత్ హ్యాంపర్ కేసులు వస్తే కష్టమవుతుంది. సో అలా వాటిని అలవాటు చేసుకొని మీరు ట్రై చేస్తే మీకు ఛాన్సెస్ ఉన్నాయండి. దీని అన్నిటికీ చాలా ఓపిక ఉండాలి. మీరు ఫామ్లో కూర్చొని ఉండాలి. ప్రతి ఒక్కటి మీ జరగాలి. అప్పుడో అవసరానికి బయటికి వెళ్తే అది వేరు, కానీ మ్యాక్సిమం టైం మీరు ఫామ్లో ఉండి ప్రతి ఒక్క ఆపరేషన్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు. నిన్న నేను అర్షద్ భాయ్ వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది. నేను గోట్ ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో విత్ 0 నాలెడ్జ్తో నేను క్లాస్కి అటెండ్ అయ్యాను. చాలా చాలా యూస్ఫుల్ అయింది నాకు క్లాస్ అయితే మాత్రం. నాకు చాలా డిసీజెస్ కానీ డివార్మింగ్ కానీ అసలు ఆ టెర్మినాలజీయే నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా నాలెడ్జ్ వచ్చింది. ప్లస్ నాకు ఒక గైడెన్స్ దొరికింది, అంటే ఎలా ముందుకు పోవాలి, లేకపోతే ఏమి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏంటి అన్నది పూర్తిగా చెప్పారు. అక్కడ హైలైట్ ఏంటంటే మెయిన్గా డౌట్స్ క్లారిఫికేషన్. ఎంతమంది ఎన్ని డౌట్స్ అడుగుతున్నా క్లారిఫికేషన్ చేసే విధానం మాత్రం అది హ్యాట్స్ ఆఫ్. విత్ స్మైల్తో అన్ని డౌట్స్ని క్లారిఫై చేయడం మాత్రం అది నాట్ ఏ నార్మల్ థింగ్.
చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు పవర్ కింగ్ గోల్డ్ కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. మీరు డాక్టర్ కాదని అంటారు కానీ కానీ మీకున్న నాలెడ్జ్, ఇంతమంది యూట్యూబర్లు ఎంతో మందిని చూశాను, మీకున్న మెడిసిన్ మీద మీకున్న నాలెడ్జ్ ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. వేరే డాక్టర్స్ నీళ్ళను చూసాం కానీ వాళ్ళకు ఈ చెప్పే ఓపిక ఏదానికి ఎప్పుడు ఎట్లా చెప్పాలి ఏమింది అన్నది మీరైతే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నీకు అర్థమవుతుందా? సో ఇంకా ఏంటంటే 2 పిల్లలు 2 4 అయితే కాదమ్మా, దాటికి సరిపడా పాలు ఉండాలి. 3 ఇవ్వనివ్వండి, 4 ఇవ్వనివ్వండి. పాలు సరిపడా మేక దగ్గర లేకపోతే అవి పెరగవు, బతికినా పెరగవు. అవి ఉండాలంటే మేత సరిగ్గా ఉండాలి, అది పాయింట్. గోట్స్లో డిసీజెస్ తక్కువ, ఎందుకంటే ఆకులు తింటుంది, అది తింటుంది, ఇది తింటే. మరి ఆకులు డిసీజెస్ తక్కువ అని చెప్పేసి మీరు వ్యాక్సిన్స్ చేయకుండా ఉంటే సరిపోద్దా? వ్యాక్సిన్స్ అనేటివి వేయాల్సిందే కదా. అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు, ఇంకా ఎక్కువ డిసీజెస్ దాంట్లో. డిఫిషియన్సీస్ ఎక్కువ, డిసీజెస్ కన్నా డిఫిషియన్సీస్ ఎక్కువ. మీరు మేత బలంగా పెట్టండి, ఏ ప్రాబ్లము రాదు. మేత సరిగ్గా పెట్టగానే సగం కాదు 90% ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షీప్లో అయినా కానీ గోట్లో అయినా కానీ. ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు జనాలకి. అది అర్థమైనోడే సక్సెస్ అవుతున్నాడు ఇక్కడ. అండ్ చాలా ఎక్కువ, మామూలు షీప్ తినేదానికన్నా ఇది గోటు కొంచెం ఎక్కువగానే తింటుందండి. కంపేర్ టు షీప్ గోట్ ఎక్కువగానే తింటుంది. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో గోట్ ఫాములు స్టార్ట్ చేసి అవి క్లోజ్ చేసి షీప్ ఫాములకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వద్దురా బాబు, వీటితో పెట్టుకోలేము, వీటిని ఆ పిల్లల్ని కేర్ చేసుకోవడము, 2 పిల్లలు 3 పిల్లలు అండ్ వాటికి స్మేతలు పెట్టలేక క్లోజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది మాత్రమే మెయింటైన్ చేయగలుగుతారు. వాళ్ళు ఎవరంటే అవుట్ గ్రేజింగ్కి పంపించే వాళ్ళు, అవుట్ గ్రేజింగ్ సెమీ ఇంటెన్సివ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గోట్ ఫార్మింగ్లో సక్సెస్ అవుతున్నారు తప్ప 100% స్టాల్ ఫీడింగ్లో ఫెయిల్యూర్ మోడల్ ఇది జరగదు. చూడండి, మీరు ఎంత పెద్ద ఫార్మర్, ఎంత సంవత్సరాలు ఉన్న ఫార్మర్ దగ్గరైనా వెళ్ళండి, కానీ అది జరగదు. వ్యాక్సిన్స్ వేయాల్సింది, అన్నీ వేయాల్సింది. ఇంకా గోట్లు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి ఏదైనా డిఫిషియన్సీ వచ్చి పడిపోయిందంటే అది రికవర్ అయినప్పటికీ మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం కానీ, పిల్లల్ని ప్రాపర్గా ఇవ్వడం కానీ, దీనికంతా చాలా టైం తీసేసుకుంటుంది. అండ్ మోస్ట్లీ రికవర్ అవ్వకపోవచ్చు కూడా. ఆ వీక్నెస్తో అట్లనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అట్లనే ఉండిపోతుంది. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయండి దాంట్లో. మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ప్లస్ ఎప్పుడు గోట్లు మైనస్ ఒక్కటే నాకు కనిపించేది ఏంటంటే మీరు బయటికి పంపించాలి వాటిని, లేదంటే వాటి పిల్లలు పెరగవు, అవి కూడా హెల్తీగా ఉండవు. మీరు ఎన్ని రోజులైనా పెట్టండి, ఎంతైనా పెట్టండి, అవి మళ్ళీ బయటికి వెళ్ళి మేసి రావాల్సిందే అంటే. సో వాటితో అదొక్కటే ప్రాబ్లం తప్ప గోటు మంచిది కాదు, షీబే మంచిది అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. సో మీరు డిసైడ్ అవ్వాలి, మీకు మీరుగా డిసైడ్ అవ్వాలి. మీకు మీరుగా డిసైడ్ అవ్వాల్సింది ఏంది పాయింట్ ఇక్కడ? నేను గోట్ ఫామ్ పెట్టాలనుకుంటున్నా, మరి నాకు గోట్ ఫామ్కి గోట్లను పెంచడానికి కావాల్సిన ఫాడర్ కానీ, బయటికి వెళ్ళి తినే మేత కానీ అవైలబిలిటీ ఉందా లేదా, నేను పంపించగలనా లేదా? లేదు, నేను పంపించలేను అనుకుంటే మాత్రం పెట్టకండి. సరే, 10 జీవాలు తీసుకొని ట్రై చేయండి అంటే 10 జీవాలకు పెట్టడానికి మీకు ఇబ్బంది అవ్వదు. 1 ఎకరాల్లో వేసుకున్నా కానీ 10 జీవాలని హ్యాపీగా పెంచేయచ్చు. అది సక్సెస్గానే ఉండొచ్చు, అది కూడా నేను గ్యారంటీ చెప్పను. అదే 100 జీవాలు తెచ్చినప్పుడు మీకు సరిపోదు. పిల్లలు వస్తాయి, తల్లులకు కావాలి మేత, పిల్లలకు కావాలి మేత. మీ పిల్లలు పెరుగుతుంటే తింటాయి కదా. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి అన్నమాట. అప్పుడు ఎలా చేస్తారు? సో ముందే డిసైడ్ అవ్వాలి మీరు, వర్కౌట్ అవుతుందా, నాకు వర్కౌట్ అవ్వదా, అంతే కాన్సెప్ట్. పెట్టాలా పెట్టద్దా, పెడితే ఏ మోడ్లో పెట్టాలి, ఇదే నేను ట్రైనింగ్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏంటంటే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మరి ఇది పెట్టాలి అనుకుంటే మీరు ఇవి కావాలి, ఇవి లేకపోతే మీరు పెట్టద్దండి. ఇవి ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి. క్లియర్ కట్గా చెప్పేస్తా, దాచిపెట్టిన ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, అయిపోతుంది అక్కడతో క్లోజ్. అన్న, ఈ ప్రోవిట్ డి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈ రోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times వస్తే చాలన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుందన్న గొర్రె. చాలా బాగుందన్న, థ్యాంక్స్ అన్న.